నంద్యాల జిల్లా డోన్ షాదిఖాన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని డోన్ ఇన్నర్వ్యూ క్లబ్ వారు నిర్వహించగా మహిళలు ఒక్కచోట చేరి సందడి చేశారు. ఈ వేడుకల్లో వినోదం, ఉత్సాహం, స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా సాగాయి. మరి ఈ ప్రత్యేక క్షణాలను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్, షేర్ చేయవలసిందిగా మనవి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డోన్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి మరియు సీనియర్ డాక్టర్ గ్రేస్ సెలాస్టియన్ పాల్గొని మహిళల ప్రాముఖ్యత గురించి ప్రేరణాత్మక సందేశం అందించారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలరని, వారికి సరైన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. నాతో ర్యాంప్ వాక్ చేయించారు, డ్యాన్సులు వేయించారు. ఎప్పుడు నేను వేయలేదు ఏ వేదిక మీద. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్నర్ వీల్ సభ్యులు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనే విషయం తెలిసింది. నేనేదో ఒక 10 మందో 15 మందో ఉంటారు అనుకొని వచ్చాను. ఇక్కడ వచ్చి చూడగా ఒక సముద్రాన్ని తలదన్నే మహిళా మండలందరూ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇచ్చారు. ఇల్లు, ఆఫీస్, ఇతర పనులతో బిజీగా ఉండే మహిళలు ఈ వేడుకలలో భాగంగా ఒక చోట చేరి ఆనందంగా గడిపారు. సాంప్రదాయ నృత్యాలు, పాటలు, గేమ్స్ ఇవన్నీ వేడుకలను రసవత్తరంగా కొనసాగింపసాగాయి. ఈ వేడుకలకు హైలైట్ గా నిలిచింది క్యాట్ వాక్. వివిధ రంగాలకు చెందిన మహిళలు ర్యాంప్ పై వాక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మహిళలు తమలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ స్టేజ్ పై తలుపుకుమని మెరిశారు. ఇది మహిళల ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతీకగా నిలిచింది. ఈ వేడుకల్లో చిన్నారుల డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. వారి ముద్దు ఎక్స్ప్రెషన్స్ అందరికీ సంతోషాన్ని కలిగించాయి. మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తినిచ్చారు. పోటీలు, వినోద కార్యక్రమాలు గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. మహిళలు ఎల్లప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనందరికీ ఒక గుర్తుండిపోయే రోజు. ఇవాళ ఇక్కడ వేడుకలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి. ఈ వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మరింత మందికి చేరాలంటే లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి. దీంతో పాటు పోటీలో పాల్గొనడమే ప్రధానమని ర్యాంప్ వాక్లో ప్రతి ఒక్క తల్లి, బిడ్డ చాలా చక్కగా వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ యొక్క హావభావాలు కానీ, ఒక చోట డాక్టర్ బాగా చేస్తే ఒక దాంట్లో మదర్ చాలా బాగా చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడి చాలా చక్కనటువంటి నాట్య కళలతో మనల్ని అంతా అలరించారు. మనం కూడా చక్కగా గిఫ్ట్లు కొట్టాము, గిఫ్ట్లు ఇచ్చారు, పాల్గొన్నారు అందరూ. గిఫ్ట్లు వచ్చిన వాళ్ళు విజేతలు. మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్. రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత సజావుగా సాగిపోయినటువంటి ఈ కార్యక్రమము ఇప్పుడు చివరిగా ముగింపు దశకు వచ్చింది. ముఖ్యంగా ఈ డోన్ టౌన్ పట్టణంలో ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారని గుర్తించి మీరు ఈరోజు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడము చాలా సంతోషదాయకము. నా వంతుగా మీకు ఒక 2 మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఎంత ఆనందకరమైనటువంటి మహిళా జీవితంలో కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు అనేది నేటికి అపరిష్కృతంగానే ఉన్నది. దీనికి కారణము కుటుంబ సభ్యులైతే, మరోవైపు అత్తగారిల్లు. రెండు కూడా మనకు సమానమే అయినప్పటికీ అక్కడక్కడ సమస్యలు అనేది మన జీవితంలో తారసపడుతూనే ఉంది. ఆడపిల్లలు పుట్టగానే ఆడపిల్ల పుట్టింది అనే నానుడి నుంచి కూడా ఇప్పుడు పురుషులకు సమానమైనటువంటి ఆడపిల్లలు లేరని బాధ ఇప్పుడు తెలుసుకుంటున్నాము. పురిటితోనే చంపే ఆడపిల్లల్ని చంపే సంస్కృతి నుంచి ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నాము. బయటకు వచ్చి చదివించడంలో వివక్షతను ఎదుర్కొంటున్నాము. చదివించినారు అనుకునే లోపల తొందరగానే చదువులు ముగించి బాల్య వివాహాలు చేస్తున్నారు. ఈ డోన్ పట్టణంలో చాలా బాల్య వివాహాలు మనకు తెలియకుండానే జరుగుతుంది. వీటి మీద చాలా మంది కృషి చేస్తున్నారు. ఈ నిషేధము, నిరోధము అనేది
ఏ ఒక్కరు అనుకుంటే కాదు, మీలాంటి గొప్ప హృదయం ఉన్నటువంటి ఇన్నర్ వీల్ సభ్యులు కూడా దీనిలో పాలు పంచుకోవాలి, కృషి చేయాలి, ఈ నిర్మూలనలో భాగం పంచుకోవాలి. అప్పుడైతే మనము తొందరగా దాని యొక్క ఫలితాలని మన భావిత బాలికలకు అందజేయగలుగుతాము. ఇంత చేసుకొని మంచి ఉద్యోగాల కోసము విదేశాలకో బయట ఊర్లకో పంపితే అక్కడ కూడా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సరే, తెలిసిన వయసులో లవ్ మ్యారేజెస్ అంటూ చేసుకుంటారు, అది కూడా పరువు హత్యగా మారుతుంది. దానికి కూడా కారణం మహిళే, అమ్మాయిలే అనే నానుడు ఉంటుంది. అది కాకుండా పురుషుల్ని స్త్రీలకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈక్వల్ గా మనం ఏదైనా బోధించగలిగితే ఇంకా రిజల్ట్ తొందరగా వస్తుందేమో చూడాలి. మనం ఎప్పుడు మహిళలకే అన్నీ చెప్తూ ఉంటాము. ఈసారి అలా కాకుండా అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా క్లాసెస్ తీసుకోవాలి. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు అమ్మాయిలకే జాగ్రత్త చెప్తాము, ఆ విధంగా కాకుండా అబ్బాయిలకు కూడా సొసైటీలో ఏ విధంగా మెలగాలి అని చెప్పినప్పుడు మహిళల మీద జరిగే దాడి అనేది మనం అరికట్టిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు వచ్చినటువంటి మహిళా మనులంతా కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దిన వారే. మరికొంత ఎఫర్ట్స్ పెట్టినారనుకోండి, అబ్బాయిలకు కూడా బయట ఏం చేస్తున్నారు, బయట ఎవరిని ఏడిపిస్తున్నారు, ఏం కథ అని మనం విచారించితే ఆదిలోనే దాన్ని మనం తుంచిన వారు అవుతాము. మహిళలకు మనకు చాలా చట్టాలు ఉన్నాయి, వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఏం చేయాలనేది వాళ్ళకు తెలియకుండా ఉంది. చదువుకోని వాళ్ళు అయితే తెలియదు అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పడానికి గాని కోర్టులకు గాని రావడం చాలా తక్కువ. ఏదో మిడిమిడి జ్ఞానంతో వస్తున్నారు, తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల అవి కేసులు కొట్టివేయబడుతున్నాయి. ఆ విధంగా కాకుండా మహిళలకు ఎలాంటి న్యాయము అన్యాయము జరిగినా కూడా వాటిని ఆధారపూరితమైనటువంటి విషయాలను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతాము. అంతేకాకుండా ప్రతి ఒక్క విషయం పట్ల జాగ్రత్తతో మెలగాలి. మనకు మహిళలు రిజర్వేషన్ ఉంది, మహిళలు అయ్యో అంటారు, సమాజం నుంచి సానుభూతి ఉంది అనుకుంటే కుదరదు. ఇప్పుడు పురుషులతో పాటు సమానత్వం సాధించినాము, పురుషుల కంటే ఎక్కువ ఉద్యోగాల్లో అవకాశాలను సంపాదించుకుంటాము. వీటినంతా దాటుకొని పోయే క్రమంలో జరిగేటువంటి చిన్న చిన్న అవకతవకలను కూడా మనము మంచి సహృదయంతో వాటి నుంచి కొద్దిగా తప్పించుకొని ముందడుగు వేస్తే స్త్రీల్లో క్రమశిక్షణ గాని, మహిళ ఒక విజయం సాధించంటే ఎంతమంది అన్నా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ గర్వాన్ని మనం మన తల్లిదండ్రులకు అందజేయాలి. ఏదో ఒక చోట జరిగినా దాన్ని చక్కదిద్దుకొని పోయేటువంటి అవసరము, సమయస్ఫూర్తి, నైపుణ్యము మహిళల్లో పెంపొందించుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చి మనం ఇంత సంతోషాన్ని పాలు పంచుకున్నామంటే మనలో సాధించాలనేటువంటి తపన ఇంకా ఎంత ఉంటుంది చూడండి. ఈ చిన్న ర్యాంప్ బ్యాంక్ లో పార్టిసిపేట్ చేయడం అంటే మిస్ ఇండియా లెవెల్లో క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ నేనే భయపడిపోయాను, ఇన్ని క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్ చేస్తారు వీళ్ళు సాధారణ గృహిణులు ఎట్లని. కానీ అందరూ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. అవురా, చాలా తెలివితేటలు ఉన్నాయి గృహిణులు అయినప్పటికి కూడా అనుకున్నా. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఎక్కడో మనము తెలియదు, కొంత గ్యాప్ వస్తుంది. మనం చదువుల్లో పడి, ఉద్యోగాల్లో పడి, సాధారణ ప్రజానీకానికి చాలా దూరంగా ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకోగలిగిన. ఇంతటి సమిష్టి కృషితో మనం ఏ పని తలపెట్టినా కూడా సమాజానికి దోహదపడే విధంగా, ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఇందులో సభ్యులంతా మహిళలే అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి మంచి సంస్థతో నేను ఏకీకృతమై ఇంతసేపు గడపడము మీకు ఒక 4 మంచి మాటలు చెప్పినాననే నేను అనుకుంటున్నాను. మహిళా స్ఫూర్తి అనేది చాలా గొప్ప స్ఫూర్తి, దాన్ని ఈ విధంగా కొనసాగించాలి. అది ఇన్నర్ వీల్ సంస్థ తరపున, సభ్యత్వం తరపున, కమిటీ తరపున అని కోరుకుంటూ మరొకసారి మీకందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.